అందరికీ నమస్కారం. మరదలు పిల్ల మొదటి భాగానికి మీరు చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. కాఫీ ఒలికినప్పుడు లావణ్య కంగారులో కార్తీక్ చేతిని తన చున్నీతో తుడుస్తున్న దృశ్యం, జానకమ్మ గారి విషపు మాటలతో కలిసి అనన్య మనసులో మొదటిసారి అనుమానపు బీజం నాటింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఇక అసలు కథలోకి వెళ్దాం. ఆ రాత్రి అనన్య కార్తీక్ గదిలో నిశ్శబ్దం ఒక శత్రువులా వ్యాపించింది. కార్తీక్ చేతికి బర్నాల్ రాసుకుని అనన్య వైపు చూశాడు. అనన్య, ఏమైంది? పొద్దున్నుంచి ఏదోలా ఉన్నావ్? అమ్మ ఏమైనా అందా? అనన్య ఏమీ అనలేదు. దాంతో కార్తీక్ తన దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ, మరి ఎందుకిలా? కనీసం కాఫీ పడితే కూడా నువ్వు రాలేదు? అనన్య అతని చేతిని విదిలించి, ఎందుకు? నేను రావాల్సిన అవసరం ఏముంది? మీరు బంగారం అని పిలిచే మరదల పిల్ల ఉంది కదా, సేవలు చేయడానికి. అనన్య, ఏం మాట్లాడుతున్నావు? తను కంగారులో చున్నీతో తుడుస్తారా? చేతి మీద ఊదుతారా? ఎంత చనువు! నేను చూస్తూ గుడ్డితానిలా ఉండాలా? అనన్య, నువ్వు నీ చెల్లెల్ని అనుమానిస్తున్నావా? నన్ను? నేను ఎవ్వరినీ అనుమానించడం లేదు. నాకు కళ్లకు కనపడిందే చెప్తున్నాను. అత్తయ్య గారు చెప్పినప్పుడే నాకర్థం కాలేదు. కాని ఇప్పుడు... ఓ, సో ఇదంతా మా అమ్మ నాటకమా? ఆవిడ చెప్పిన విషపు మాటలు నమ్ముతావా? నీ భర్తను నమ్మవా? నీ చెల్లెల్ని నమ్మవా? నాకు తెలీదు. మీరందరూ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఆ రాత్రి కార్తీక్ పడుకున్నాడు. అనన్య గదిలో ఏడుస్తూ ఉండిపోయింది. జానకమ్మగారు తన గదిలో తన ప్లాన్ ఫలించినందుకు ప్రశాంతంగా నిద్రపోయారు. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనన్య లావణ్యతో మాట్లాడటం మానేసింది. కార్తీక్తో అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఈ నిశ్శబ్దం కార్తీక్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏంటి నా కర్మ! ఆఫీసులో తలనొప్పితో ఇంటికి వస్తే ఇక్కడ పెళ్ళాం మొహం గంటు పెట్టుకుని కూర్చుంటుంది. నేను ఏం పాపం చేశాను? ఈ గొడవల మధ్య నలిగిపోతున్న మరో వ్యక్తి లావణ్య. అక్క తనతో ఎందుకు మాట్లాడటం లేదో ఆమెకు అర్థం కాలేదు. లావణ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అనన్యతో, అక్క, వడ్డించనా? అవసరం లేదు, నా చేతులు బానే ఉన్నాయి. అక్క, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాతోనూ మాట్లాడట్లేదు? తప్పు నువ్వెందుకు చేస్తావు తల్లి? నువ్వు బంగారం కదా. తప్పు నాది. నా మొగుణ్ణి నా చెల్లెలితో ఇంత చనువుగా ఉండనిచ్చిన నాది తప్పు. అక్కా! ఆ మాటలకు లావణ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది. ఈ మొత్తం సంభాషణ బాల్కనీలో నిలబడ్డ కార్తీక్ విన్నాడు. దాంతో కార్తీక్ తన మనసులో, ఛీ! అనన్య ఇంత నీచంగా ఆలోచిస్తుందా? పాపం లక్కీ, దానికి ఏమీ తెలియదు. అనవసరంగా దాన్ని బాధపెడుతోంది. నేను తనతో మాట్లాడాలి. కార్తీక్ లావణ్య గది తలుపు తట్టాడు. లక్కీ! వెళ్ళిపో బావా. నా వల్లే నీకు అక్కకు గొడవలవుతున్నాయి. నీ వల్ల కాదు లక్కీ. మా అమ్మ ఆడిన నాటకం వల్ల అనన్య ఆవిడ మాటలు నమ్మి మనల్ని అనుమానిస్తోంది. నేను రేపే హాస్టల్కి వెళ్ళిపోతాను బావా. వద్దు లక్కీ, నువ్వు వెళ్ళిపోతే అనన్య అనుమానం నిజమే అని ఒప్పుకున్నట్టవుతుంది. నువ్వు నాకోసం ఉండాలి. మనం కేవలం బావమరదల్లం కాదు, మంచి స్నేహితులం. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నువ్వే. ఆ మాట నన్ను అర్థం చేసుకునేది నువ్వే. లావణ్య గుండెను తాకింది. ఆమె ఏడుపాపి కార్తీక్ వైపు ఒక కొత్త ఆశతో చూసింది. ఆ రోజు నుండి కార్తీక్ లావణ్య మరింతగా దగ్గరయ్యారు. వాళ్ల బంధం అక్కకు తెలియకుండా, అత్తయ్యకు తెలియకుండా దాచుకుంటున్న ఒక రహస్య స్నేహంలో మారింది. అనన్య ఇంట్లో ఉన్నా లేనట్టే. కార్తీక్ ఆఫీస్ నుండి రాగానే ముందుగా లావణ్య గదికే వెళ్లేవాడు. ప్రాజెక్టు పేరుతో గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. ఒక రాత్రి 1 సమయం. అనన్య ఎప్పటిలాగే గదిలో నిద్రపోతుంది. జానకమ్మగారు కూడా నిద్రలో ఉన్నారు. హాల్లో కార్తీక్ లావణ్య
ఇద్దరూ నెమ్మదిగా ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్స్ బావా, నువ్వు లేకపోతే ఈ ప్రాజెక్ట్ అని అనటంతో కార్తిక్ నవ్వుతూ, నేను ఎప్పుడూ ఉంటాను లక్కీ. కార్తిక్ కళ్ళల్లోకి లావణ్య సూటిగా చూస్తూ, ఎప్పుడూ ఉంటావా బావా? కార్తిక్ ఆమె చూపుకు తట్టుకోలేక, ఉంటాను. బావా, అక్క నిన్నస్సలు అర్థం చేసుకోవటం లేదు. నువ్వెంత మంచివాడివో తనకి తెలియటం లేదు. రోజు నీతో గొడవ పడుతుంది. నాకు చాలా బాధగా ఉంది. హ్మ్, నా కర్మలకి. బావా, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నెమ్మదిగా అంది. కార్తిక్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ ఇద్దరి శ్వాస తప్ప ఏ శబ్దమూ లేదు. కార్తిక్ గడ్డకట్టుకుపోయాడు. లావణ్య భయంతో వణికిపోతూ, సారీ బావా అని చెప్పి తన గదిలోకి పారిపోవడానికి లేచింది. కార్తిక్ గట్టిగా, ఆగు. వదిలే బావా, నేను తప్పు చేశాను. కార్తిక్ ఆమెను తన వైపు తిప్పుకొని, తప్పు నువ్వు చేశావా? లావణ్య ఏమీ మాట్లాడదు. కార్తిక్ తనలో తానే మాట్లాడుకుంటూ, అనన్య నన్ను ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంది. మా అమ్మ నన్ను ఎప్పుడూ శాసిస్తూనే ఉంటుంది. ఈ ఇంట్లో నేను నువ్వు ముద్దు పెట్టినప్పుడు నాకు కోపం రాలేదు లక్కీ. బావా, నాకు నేను బ్రతికున్నాననిపించింది. నన్ను కూడా ప్రేమించేవాళ్ళు ఉన్నారనిపించింది. బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బావగా కాదు అని లావణ్య అనటంతో, నాకు తెలుసు లక్కీ, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ రాత్రి వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కాని అక్క అని లావణ్య అనటంతో అందుకు కార్తిక్ కఠినంగా, అనన్యకు నా మీద నమ్మకం లేదు. నమ్మకం లేని చోట బంధం ఉండదు. తన తల్లి మాటలు నమ్మింది. తన చెల్లెల్ని అనుమానించింది. తన భర్తను దూరం పెట్టింది. మరి మనం కలిసుందాం. మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? అవును, నేను అనన్యకు విడాకులిస్తాను. మనం ఈ ఊరి నుండి, ఈ దేశం నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఆ ఇద్దరూ ఆ రాత్రి వాళ్ల కొత్త జీవితానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ల ప్రేమ అనన్య జీవితాన్ని నాశనం చేయబోతోందని తెలిసినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. జానకమ్మ పూజగదిలో ఉంది. అనన్య వంటగదిలో ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ కాఫీ పెడుతోంది. కార్తిక్, లావణ్య ఇద్దరూ ధైర్యం తెచ్చుకుని హాల్లోకి వచ్చారు, అనన్యతో ఆ నగ్న నిజాన్ని చెప్పడానికి. ముందుగా కార్తిక్ తన గొంతు సవరించుకొని, అనన్య. ఆమె ముఖం పాలిపోయింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అనన్య, మేము అనన్య వాళ్ళిద్దర్నీ చూసింది. వాళ్ల కళ్లల్లోని ధైర్యం ఆమెకు అంతా అర్థమైంది. దాంతో ఆవిడ బలంగా నవ్వి, చెప్పండి అని అనడంతో కార్తిక్ కఠినంగా, అనన్య, నేను లావణ్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను నీకు విడాకులిస్తున్నాను. ఆ మాట ఆ ఇంటి గోడలని తాకింది. జానకమ్మ పూజనాపి బయటకొచ్చింది. ఏమన్నావురా? అందుకు కార్తిక్, అవునమ్మా, నీ వల్లే. నువ్వు అనన్య మనసులో విషం నింపావు. తను నన్ను దూరం చేసుకుంది. ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్న లావణ్యతో. అనన్య ఏడవలేదు, కోప్పడలేదు. ఆమె ప్రశాంతంగా టేబుల్ మీదున్న ఒక పేపర్ని కార్తిక్ వైపు జరిపింది. అనన్య చాలా నెమ్మదిగా, విడాకులా? సరే, కాని ఇది చదివిన తర్వాత కూడా ఇదే నిర్ణయం మీదుంటావా కార్తిక్?
కార్తిక్ లావణ్య ఇద్దరూ ఆశ్చర్యంగా ఆ పేపర్ వైపు చూశారు. అది ఒక మెడికల్ రిపోర్ట్. కార్తిక్ వణుకుతున్న చేతులతో ఆ రిపోర్ట్ని ఓపెన్ చేశాడు. కార్తిక్ దాన్ని చదువుతూ గొంతు పూడుకుపోగా కార్తిక్ కాళ్ల కింద భూమి కంపించింది. లావణ్య ముఖం పాలిపోయింది. అనన్య కళ్లల్లో నీళ్లతో, అవును కార్తిక్, నేను తల్లిని కాబోతున్నాను. మన బిడ్డ నా కడుపులో ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, నన్ను వదిలేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? ఈ వార్త కార్తిక్ లావణ్యల నిర్ణయాన్ని మారుస్తుందా, లేక అనన్యను ఆమె కడుపులోని బిడ్డను వదిలేసి వాళ్ళిద్దరూ పారిపోతారా? జానకమ్మ ఈ కొత్త సమస్యను ఎలా ఎదుర్కొంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అజ్ఞాత ఫోన్ కాల్ రోజా మనసులో పెను తుఫానును సృష్టించింది. తను నమ్మిన ప్రపంచం మొత్తం ఒక అబద్ధమని, తన భర్తతో సహా ఎవ్వర్ని నమ్మవద్దన్న హెచ్చరిక ఆమెను నిలువున దయించివేస్తుంది. ఆ ఇంట్లో దాగి ఉన్న రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. బాల్కనీలో నిలబడిన రోజా చేతిలో ఫోన్తో విగ్రహంలా బిగుసుకుపోయింది. ఆ అజ్ఞాత వ్యక్తి మాటలు ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. అంజనను నమ్మకు, రహస్యం, ప్రమాదం, నీ భర్తను కూడా. ప్రతి పదం ఒక పదునైన బాణంలా ఆమె గుండెను తాకుతుంది. వెనుక నుండి సూర్య వచ్చి ఆమె భుజంపై చేయి వేశాడు. రోజా అని ప్రేమగా పిలిచాడు. ఆ స్పర్శకు, ఆ పిలుపుకు ఉలిక్కిపడి దాదాపు కేక వేసినంత పనిచేసి వెనక్కి తిరిగింది రోజా. ఆమె కళ్లల్లో భయం, అపనమ్మకం స్పష్టంగా కనిపించాయి. అది చూసి సూర్య ఆశ్చర్యపోయాడు. రోజా, ఏమైంది? దయ్యాన్ని చూసినట్టు అలా ఉలిక్కిపడ్డావు? నీ ఒంట్లో బాగానే ఉందా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? రోజా వెంటనే తేరుకొని తన భావాలను కప్పిపుచ్చుతూ, అదేం లేదు సూర్య, ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. చీకట్లో మీరు సడన్గా వచ్చేసరికి అంతే. ఆమె మాటల్లో తడబాటు సూర్య గమనించాడు. ఇంకా అమ్మ, అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ప్లీజ్ వదిలేయ్ రోజా, నీకు నేనున్నాను కదా. నిన్ను బాధ పెట్టే ఏ విషయాన్ని నేను జరగనివ్వను. నన్ను నమ్ము. నన్ను నమ్ము. ఆ మాటే ఇప్పుడు రోజాకు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా అయితే సూర్య మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చేవి. కాని ఇప్పుడు నీ భర్తను కూడా నమ్మొద్దు అన్న మాట ఆమె మనసులో ప్రతిధ్వనిస్తోంది. ఆమె అతని ముందే ఉన్నా ఏదో తెలియని దూరం పాటించింది. ఇది గమనించిన సూర్య, ఏమైంది రోజా? ఎందుకో ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది సూర్య, నేను పడుకుంటాను. సూర్య ఆమె ప్రవర్తనకు అయోమయంగా, సరే రోజా, టాబ్లెట్ ఏమైనా కావాలా? కాసేపు నీ తలనొక్కనా? వద్దు, పర్లేదు, నిద్రపోతే అదే తగ్గిపోతుంది. రోజా మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. కాని ఆమె మెదడు ఒక యుద్ధరంగంలా మారిపోయింది. సూర్య తనను నిజంగానే ప్రేమిస్తున్నాడా, లేక అతని ప్రేమ కూడా ఒక నటన? ఒకవేళ ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో ఆకతాయి అయితే, తన కుటుంబాన్ని విడదీయాలని చూసే శత్రువులెవరైనా ఉన్నారా? ముఖ్యంగా తన అత్తయ్య ప్రవర్తన. అప్పుడప్పుడు వాళ్ళత్తయ్య దేనికో కంగారు పడటం, ఎవరితోనో రహస్యంగా ఫోన్లో గుసగుసలాడటం రోజా చాలాసార్లు గమనించింది. అప్పుడు వాటిని పట్టించుకోలేదు. కాని ఇప్పుడు ప్రతిదీ ఒక అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. తన చుట్టూ అపనమ్మకం అనే గోడను తనే కట్టుకోవటం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ సమయంలో వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా ఉంది. అంజన రోజా మీద ఇంకా కోపంగానే ఉంది. నవ్య నిన్నటి నాటకంతో తల్లి మనసు గెలిచానన్న గర్వంతో కూర్చుంది. సూర్య, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలైందా? అవును నాన్నగారు, ఒక పెద్ద క్లయింట్ వర్క్. కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగానే ఉంది. దానికి సంబంధించిన కొన్ని పాత క్లయింట్ అగ్రిమెంట్ ఫైల్స్ కావాలి. అవి మన ఇంట్లోనే ఎక్కడో పెట్టాను, అవి వెతకాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెతకడానికి వీల్లేదు, నీ గదిలో చూసుకో.
నా గదిలో లేవమ్మా. 2 ఏళ్ల క్రితం ఫైల్స్ కదా. బహుశా మేడ మీద ఉన్న పాత స్టోర్ రూంలో పెట్టుంటాను. ఒకసారి వెళ్ళి చూస్తాను. ఆ మాట అనగానే ఆమె ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తెల్లబోయింది. ఆమె చేతులు వణికాయి. అందరి దృష్టి ఆమె వైపు తిరిగింది. ఆ గది జోలికి వెళ్ళొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? అక్కడంతా పాత చెత్త, దుమ్ము, విషపురుగులుంటాయి. నీకు అనవసరం. దానికేముందమ్మా, అంతలా అరుస్తావు? ఒక 5 నిమిషాల్లో ఫైల్ తీసుకుని వచ్చేస్తాను. అంజనా, దానికేంటి? వాడు వెళ్ళి తెచ్చుకుంటాడులే. ఎందుకంత కంగారు పడతావు? అంజన శంకర్ వైపు కోపంగా చూస్తూ, మీకు తెలీదు. నేను చెప్పింది వినండి. సూర్య, ఆ గదికి తాళం వేసుంది. దాని తాళం నా దగ్గర పూజ గదిలో దేవుడి పటాల వెనుక భద్రంగా ఉంది. ఎవ్వరూ ఆ గదిని తెరవటానికి వీల్లేదు. నీ ఫైల్స్ పోతే కొత్తవి తయారు చేసుకో. అంతేకాని ఆ గది వైపు కన్నెత్తి కూడా చూడకు. అంజన ప్రవర్తన అక్కడున్న అందరికీ వింతగా అనిపించింది. ఒక పాత గది కోసం ఆమె ఎందుకు అంతలా ఆందోళన చెందుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాని రోజా మెదడులో మాత్రం ఆ ఫోన్ కాల్ మాటలు మెరిశాయి. ఆ ఇంట్లో నీకు తెలియని రహస్యాలున్నాయి. బహుశా ఆ రహస్యాలన్నీ ఆ చీకటి గదిలోనే బంధించబడి ఉన్నాయేమో. ఆ గదిలోని తన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆమె మనసు బలంగా చెప్పింది. ఎలాగైనా ఆ గదిలోకి వెళ్ళాలి. అందులో ఏముందో చూడాలి. రోజాకి ఒక సువర్ణ అవకాశం దొరికింది. శంకర్, సూర్య ఆఫీసులకు వెళ్లిపోయారు. అంజనా, నవ్య ఏదో ఫంక్షన్కు ఖరీదైన చీర కొనాలని చెప్పి షాపింగ్కి బయలుదేరారు. మేము తిరిగొచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. వంట చేసిపెట్టు. మేము లంచ్కు వచ్చేస్తాం. అనవసరంగా అటూ ఇటూ తిరగకుండా నీ పని నువ్వు చూసుకో. వాళ్ల కారు కనుమరుగవ్వగానే రోజా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఇదే సరైన సమయం. పూజ గదిలో దేవుడి పటాల వెనుక అని అత్తయ్య చెప్పారు. కాని ఆమె అంత సులభంగా దొరికేలా పెడతారా? లేక అందర్నీ తప్పుదారి పట్టించడానికి అలా చెప్పారా? రోజా మొదట పూజ గదిలోకి వెళ్ళింది. అక్కడ పటాల వెనుక వెతికింది. ఏమీ లేదు. ఊహించిందే అని అనుకుంది. ఇప్పుడు అసలు వేట మొదలు పెట్టాలి. ఆమె ఆలోచనలు పరిగెత్తాయి. అంజన తన వస్తువులను ఎక్కడ దాస్తుంది? ఆమెకు అత్యంత పవిత్రమైన, సురక్షితమైన ప్రదేశం తన గదే. రోజా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అంజన గదిలోకి ప్రవేశించింది. ఆమెకు కొంచెం భయంగా, ఏదో తప్పు చేస్తున్నానన్న భావన కలిగినా నిజం తెలుసుకోవాలన్న తపన ఆ భయాన్ని అధిగమించింది. గది మొత్తం వెతకటం మొదలుపెట్టింది. బీరువా తెరిచి చీరల మడతల్లో వెతికింది. ఎక్కడా తాళం కనిపించలేదు. చివరిగా ఆమె దృష్టి బీరువాపైనున్న పాతాటక మీద పడింది. ఒక స్టూల్ వేసుకుని పైకెక్కి చూసింది. చేతితో చెక్కిన వుడెన్ బాక్స్ కనిపించింది. దాన్ని కిందికి దించి ఆత్రంగా తెరిచింది. అందులో కొన్ని పాత గాజులు, 2 పాత నలుపు తెలుపు ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో యువతిగా ఉన్న అంజన ఇంకొకరితో ఉంది. రోజా ఒక క్షణం ఆ ఫోటోలనే చూస్తూ ఉండిపోయింది. ఆ వస్తువుల కింద ఒక తుప్పు పట్టిన పాతకాలపు తాళం చెవి ఉంది. అది ఖచ్చితంగా స్టోర్ రూమ్ తాళమే అయ్యుంటుందని రోజాకు అనిపించింది. ఆమె గుండె ఆనందంతో, ఆందోళనతో కొట్టుకుంది. పెట్టెను యథాస్థానంలో పెట్టి ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా గదిని సర్దేసి బయటికొచ్చింది. రోజా వణుకుతున్న చేతులతో మేడమీదకు నడిచింది. ఆ పాత గది తలుపు చాలా ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ తాళం తెరుచుకుంది. గది మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. తన ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేసింది. ఆ వెలుగులో గది కనిపించింది. విరిగిన కుర్చీలు, పాత వార్తాపత్రికల కట్టెలు. ఒక మూలగా గోడకు ఆనించి ఒక పెద్ద పాతకాలపు ట్రంక్ పెట్టె ఉంది. రోజా దృష్టిని ఆ పెట్టె ఆకర్షించింది. మిగతా సామాన్లన్నీ మామూలుగానే ఉన్నా ఆ పెట్టె మాత్రం ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి, అది ఇత్తడి తాపడంతో చేసిన పాత పెట్టె. దానికి కూడా
ఒక పెద్ద వింత ఆకారంలో ఉన్న తాళం వేసి ఉంది. ఛ, దీనికి కూడా తాళం వేశారా? ఈ పెట్టెలోనే అసలైన రహస్యం ఉండుంటుంది. అందుకే అత్తయ్య అంతగా భయపడుతున్నారు. రోజా ఆ పెట్టెను ఎలాగైనా తెరవాలని ప్రయత్నించింది. అటూ ఇటూ ఊపింది, కాని అది చాలా బరువుగా ఉంది. కొంచెం కూడా కదల్లేదు. తాళాన్ని పగలగొట్టడానికి గదిలో ఏదైనా ఇనుప వస్తువు దొరుకుతుందేమోనని వెతికింది. ఒక పాత ఇనుప రాడ్ దొరికింది. కానీ దాంతో ఎంత ప్రయత్నించినా తాళం రాలేదు. ఆమెకు నిరాశ ఆవరించింది. ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా ఆ పెట్టె వైపే చూస్తూ నిలబడిపోయింది. అంతలో కింద నుండి కార్ హార్న్ శబ్దం స్పష్టంగా వినిపించింది. రోజా గుండె ఆగినంత పనైంది. అంజన వాళ్ళు వచ్చేశారు. అనుకున్న దానికంటే చాలా ముందుగానే వచ్చేశారు. ఇప్పుడేం చెయ్యాలి? తనిక్కడ ఉన్నట్టు తెలిస్తే తన బతుకు ఏమైపోతుంది అని అనుకుంటుంది రోజా. ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గది తలుపును గబగబా మూసి తాళం వేసి తాళం చెవిని మళ్లీ కొంగున ముడివేసుకుని మెట్ల వైపు పరిగెత్తింది. రోజా మెట్లు దిగి వచ్చేసరికి అంజనా, నవ్య హాల్లోకి అడుగు పెడుతున్నారు. రోజా ముఖంలోని కంగారును, చెమటలను, దుమ్ము కొట్టుకుపోయిన చీరను వాళ్లు గమనించలేదు. ఏంటి రోజా, వంటైందా? నీరసంగా కనిపిస్తున్నావు. రోజా గొంతు పెగల్చుకొని శ్వాసను అదుపు చేసుకుంటూ, ఆ అయిందత్తయ్యా, పైన అటక మీదున్న పాత సామాన్లు సర్దుదామని దుమ్ము పడింది, అందుకే అలసిపోయాను. ఆమె అప్పటికప్పుడు ఒక అబద్ధం అల్లేసింది. అదృష్టవశాత్తు అంజన దాన్ని నమ్మినట్టే కనిపించింది. షాపింగ్ చేసి మాకే అలసటగా లేదు, పనికి మాలిన పాత సామాన్లు సర్ది నీకెందుకు అంత అలసట? అంత నాటకం. రోజా ఏమీ మాట్లాడకుండా తను ఏ ఆనవాలు వదల్లేదని తాళం చెవిని మళ్లీ ఆ పెట్టెలో పెట్టేస్తే తన దొంగతనం బయటపడదని తనను తాను సమాధానపరుచుకుంది. భోజనాలయ్యాక వాళ్ల కంటపడకుండా నెమ్మదిగా తన అత్తయ్య గదిలోకి వెళ్లి తాళం చెవిని ఆ పాత పెట్టెలో పెట్టేసొచ్చింది. అమ్మయ్య, గండం గడిచింది అని అనుకుని ఊపిరి పీల్చుకుంది. కాని ఆమె ఊరట ఎంతోసేపు నిలవలేదు. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అంజన ఎప్పటిలా అరుస్తోలేదు. చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె నిశ్శబ్దం రోజాకు మరింత భయాన్ని కలిగించింది. ఆమె రోజాని తిట్టకుండా తననే తీక్షణంగా చూస్తుంది. ఆమె కళ్లల్లో ఏదో తెలియని నిప్పు కణికలు కనిపిస్తున్నాయి. ఆమె చూపులకు రోజాకు ముద్ద దిగటం లేదు. ఇంట్లో అందరూ ఆ నిశ్శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అందరి భోజనాలు పూర్తయ్యాయి. అందరూ లేచి వెళ్లబోతుండగా అంజన గంభీరమైన చల్లని స్వరంతో అంది, అందరూ ఒక నిమిషం ఆగండి. ఆమె స్వరంలోని అధికారానికి అందరూ ఆగిపోయారు. అంజన నేరుగా రోజా కళ్లల్లోకి సూటిగా క్రూరంగా చూస్తూ అడిగింది, రోజా, నేను నవ్య ఇంట్లో లేనప్పుడు నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎందుకు వెళ్ళావు? నా బీరువాపైనున్న నా పాత జ్ఞాపకాల పెట్టే ఎందుకు తెరిచావు? ఆ ప్రశ్న పిడుగులా రోజా మీద పడింది. ఆమె శరీరం మొత్తం జలధరించింది. నోట మాట రాలేదు. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అత్తయ్యకు ఎలా తెలిసింది? తాను ఏ ఆధారం వదల్లేదే. తను దొరికిపోయిందన్న భయంతో, షాక్తో తన అత్తయ్య వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంట్లో అందరి చూపులు ఇప్పుడు రోజా మీదే ఉన్నాయి. రోజా ఒక దోషిలా నిలబడిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. రోజా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.